హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎస్ఎన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనము 2 పాయింటర్ టెక్నిక్ ఇంపార్టెంట్ ఈజీ ప్రాబ్లమ్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్ నాన్ 2 పాయింటర్ టు 2 పాయింటర్ టెక్నిక్కి ఎలా కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తామో చూద్దాం. అండ్ దిస్ ఇస్ డే 1 ఆఫ్ డిఎస్ఏ ప్రిపరేషన్ సిరీస్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రాబ్లమ్ వచ్చేసి వ్యాలిడేట్ palindrome. If phrase is a palindrome, if after converting all uppercase letters to lowercase letters and removing all non-alphanumeric characters, it reads the same forward and backward. సో ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లైక్ మనకి ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఎస్ ఈక్వల్ టు CAR $:RAC. సో ఇలా ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఆ స్ట్రింగ్లో మనకి ఏవైనా క్యారెక్టర్స్ ఉండొచ్చు, క్యాపిటల్ ఆర్ స్మాల్, ఎనీ క్యారెక్టర్స్, అండ్ న్యూమరికల్స్ ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరికల్స్ కూడా ఉండొచ్చు. సో ఇలా ఇచ్చిన స్ట్రింగ్లో నాన్ ఆల్ఫా న్యూమరికల్స్ ఎలిమినేట్ చేయాలి. నాన్ ఆల్ఫా న్యూమరికల్స్ అంటే $:, ఇవి ఎలిమినేట్ చేసిన మనకి స్ట్రింగ్ ఏమవుతుంది, CAR $:RAC, రైట్. అండ్ దీంట్లో క్యాపిటల్ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలి, CAR $:RAC, అండ్ ఇది palindrome కదా చెప్పాలి. సో ఇది మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో 4 టర్మ్స్ ఉన్నాయి. ఆ 4 టర్మ్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అప్పర్ కేస్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి లోవర్ కేస్, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్, అండ్ ఇంకోటి వచ్చేసి palindrome, రైట్. ఈ 4 టర్మ్స్ మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఉన్నాయి. అండ్ మనకి ఇచ్చిన ఇన్పుట్లో కూడా ఇవి ఉంటాయి. సో అప్పర్ కేస్ అంటే ఏంది? సో క్యాపిటల్ లెటర్స్ అనేవి అప్పర్ కేస్ అంటారు, లైక్ A టు Z. లోవర్ కేస్ క్యారెక్టర్స్ వచ్చేసి స్మాల్ a టు స్మాల్ z. అండ్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసి బోత్ అప్పర్ కేస్, లోవర్ కేస్ అండ్ న్యూమరికల్స్, అంటే A టు Z, స్మాల్ a టు స్మాల్ z, అండ్ 0 to 9. వీటిని ఆల్ఫా న్యూమరిక్స్ అంటారు. అండ్ వాట్ ఈస్ palindrome? సో ఈవెన్చువల్గా మనకి ఆ స్ట్రింగ్ అనేది palindrome కదా చెప్పాలి, రైట్. palindrome అంటే ఏంది? సపోజ్ మనకి ఒక మనకు ఒక వర్డ్ ఉంది CAC. దీన్ని మనము ఫార్వర్డ్ నుంచి రీడ్ చేసినా, బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేసినా సేమ్, రైట్, CAC అవుతుంది. సో అది palindrome అంటారు. సపోజ్ CAB ఉంది. ఇప్పుడు ఇది ఫార్వర్డ్ నుంచి రీడ్ చేస్తే క్యాబ్ అవుతుంది, బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేస్తే BAC అవుతుంది, విచ్ ఆర్ నాట్ ఈక్వల్, రైట్. సో ఇది palindrome కాదు. palindrome అంటే ఫస్ట్ ఫార్వర్డ్ ట్రావర్సల్, రివర్స్ ట్రావర్సల్ రీడింగ్లో సేమ్ ఉండాలి. సో ఇది ప్రాబ్లం అనమాట. దీనికి వితౌట్ 2 పాయింటర్ టెక్నిక్ ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. వితౌట్ 2 పాయింటర్ టెక్నిక్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక శాంపుల్ ఇన్పుట్ తీసుకున్నాం, రైట్. ఆ శాంపుల్ ఇన్పుట్ త్రూగానే మనకి ఒక ఇంట్యూషన్ ఫామ్ అవుతుంది, రైట్. సో మనకి ఒక ఇన్పుట్ ఇస్తాడు. ఆ ఇన్పుట్లో నుంచి ఫస్ట్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ తీసేయాలి. నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మనం ఏం చెప్తున్నాం, ఇవి కాకుండా ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే అవి తీసేయాలి. అవి తీసేసినాం. సో నెక్స్ట్ మనం ఏం చేసినాం, అన్ని అప్పర్ కేస్ లెటర్స్ అన్ని లోవర్ కేస్లకు కన్వర్ట్ చేసినాం. దెన్ ఇది palindrome కదా చెక్ చేసినాం, రైట్. ఇట్లా 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిమూవ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. అండ్ కన్వర్ట్ ఆల్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ టు లోవర్ కేస్. దెన్ reverse the transformed string. ఈ 2 ఆపరేషన్స్ చేసినాక వచ్చే స్ట్రింగ్ని ట్రాన్స్ఫార్మ్డ్ స్ట్రింగ్ అనుకుంటున్నాం. స్ట్రింగ్ని రివర్స్ చేసినాక ఒరిజినల్ దాంతో కంపేర్ చేసుకోవాలి. ఒరిజినల్ మీన్స్ ఆ ట్రాన్స్ఫార్మ్డ్ స్ట్రింగ్, రివర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ స్ట్రింగ్ 2 ఈక్వల్ అయితే అది palindrome అని మనం చెప్తాం, లేకపోతే నాన్ palindrome. ఈ 4 స్టెప్స్ని మనం ఈజీగా చెప్పేసినాం. బట్ ఎలా మనము ఆల్ఫా న్యూమరిక్, నాన్ ఆల్ఫా న్యూమరిక్, అప్పర్ కేస్ టు లోవర్ కేస్ కన్వర్షన్స్ వితౌట్ లైబ్రరీస్ మనం ఎట్లా వేయగలుగుతామో చూద్దాం. బికాస్ దోస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. ఫస్ట్ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్ట్రింగ్ ఈక్వల్ టు CAR $:RAC. సో ఇది మనకి ఇచ్చిన స్ట్రింగ్, రైట్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, రిమూవ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మనం రిప్రజెంట్ చేయగలుగుతాం, లైక్ ఇది అని మనకు తెలుసు. బట్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? ఒక సిస్టమ్కి క్యారెక్టర్ అనేది ఏం తెలియదు, రైట్.
దానికి తెలిసిందంతా న్యూమరికల్స్, బిట్స్ బైట్స్, రైట్? ఏదైతే మనం ఇంటిజర్స్ స్టోర్ చేస్తామో అది ఈవెన్చువల్గా బిట్స్ అండ్ బైట్స్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ అది మాత్రమే అది స్టోర్ చేసుకుంటే అది మాత్రమే అది ఇంటర్ప్రిట్ చేసుకోగలుగుతుంది. సో ఈ క్యారెక్టర్స్ అనేది చేసుకోలేదు. సో మనం ఏం చేయాలంటే దానికి చెప్పాలి, ఇది ఆల్ఫా న్యూమరిక్, ఇది నాన్ ఆల్ఫా న్యూమరిక్, ఇది అప్పర్ కేస్, ఇవి లోవర్ కేస్ అని మనం చెప్తే దానికి తెలుస్తుంది. సో ఆ నోటేషన్ మనం ఎట్లా చెప్పాలి? సో దీనికి ఆస్కీ అనేది ఉంది. ఆస్కీ అనేది నథింగ్ బట్ ఒక క్యారెక్టర్ని ఒక న్యూమరికల్ లెక్క రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఆ న్యూమరికల్ అనేది ఈవెన్చువల్గా సిస్టమ్కి అర్థమవుతుంది. సో ఇది ఆస్కీ. ప్రీవియస్గా నా వీడియోలో చెప్పాను ఆస్కీ అంటే ఏందో. సో అది చూడండి, కార్డ్ సెక్షన్లో ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ ఆస్కీలో ఎట్లా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఆల్ఫా న్యూమరిక్స్ ఇన్ ఆస్కీ. సో ఆల్ఫా న్యూమరిక్స్ అంటే ఏంది? A to Z అండ్ స్మాల్ a to స్మాల్ z అండ్ 0 to 9, రైట్? సో ఆస్కీ టేబుల్లో క్యాపిటల్ ఏని 65 లెక్క డినోట్ చేస్తారు, అండ్ 65, 66, 67 అట్లా ABCD దాని కరస్పాండింగ్ వాల్యూస్ అనమాట. అండ్ జెడ్ని 90 తోటి రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఇన్ బిట్వీన్ ఏవైతే న్యూమరికల్స్ ఉంటాయో అవి కరస్పాండింగ్ ఆల్ఫాబెట్స్కి రిప్రజెంట్ అయ్యి ఉంటాయి. అండ్ ఇప్పుడు స్మాల్ a to స్మాల్ z వచ్చేసి 97 అనే స్మాల్ a లెక్క రిప్రజెంట్ చేస్తారు. అండ్ స్మాల్ z వచ్చేసి 122 లెక్క రిప్రజెంట్ చేస్తారు. అండ్ 0 to 9 వచ్చేసి 0 అనే ఇంటిజర్ వాల్యూ తోటి రిప్రజెంట్ చేస్తారు. అండ్ 9 వచ్చేసి 9 తోటి రిప్రజెంట్ చేస్తారు. సో ఇవి ఆస్కీ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన స్ట్రింగ్లో ఈచ్ క్యారెక్టర్ అనేది ఆల్ఫా న్యూమరికా నాన్ ఆల్ఫా న్యూమరికా అని చెప్పొచ్చు. సో మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఫస్ట్ సి ఉంది, సిని మనము ఆస్కీ లెక్క కన్వర్ట్ చేయాలి, రైట్? ఆస్కీ వచ్చేసి సికి ఏకి 65, బికి 66, సికి 67 కాబట్టి సికి ఆస్కీ 67. సో ఈ 67 ఈ రేంజ్ మధ్యలో ఉందా అని చెక్ చేసుకోవాలి. ఎస్ ఉంది కాబట్టి ఇది ఆల్ఫా న్యూమరిక్. సో అది ఎలా చెక్ చేస్తామంటే జనరల్గా మనం ఒక కండిషన్ రాసుకోవచ్చు, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. అంటే దీనికి అర్థం సి అనేది క్యాపిటల్ సి అనేది క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ రీజియన్లో ఉందా లేదా అని. ఇంటర్నల్గా ఈ స్టేట్మెంట్ అనేది ఇంటిజర్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. లైక్ బికాజ్ మనము ఒక ఇంటిజర్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి సి అనేది ఈవెన్చువల్గా ఆస్కీ కన్వర్ట్ అయిపోతుంది, విచ్ ఇస్ 67 బికాజ్ ఇది క్యాపిటల్ సి కాబట్టి. అండ్ క్యాపిటల్ వచ్చేసి ఆస్కీ 65 అండ్ ఇక్కడ సిది వచ్చేసి 67 అండ్ ఇది 90, రైట్? ఇది క్యాపిటల్ జెడ్ కాబట్టి. సో ఈవెన్చువల్గా మనకి కండిషన్ ట్రూ అయిపోతుంది. సో ఇలా మనము డినోట్ చేస్తాం కండిషనల్గా, ప్రోగ్రామేటికల్గా ఏదైనా క్యారెక్టర్ మనకి A to Z మధ్యలో ఉందా అని రిప్రజెంట్ చేయడానికి. సో మనకి దీని ద్వారా అర్థమైపోతుంది సి అనేది A to Z మధ్యలో ఉంది. సో అది ఆల్ఫా న్యూమరిక్. నెక్స్ట్ ఏకి తీసుకుందాం. ఏ వచ్చేసి 97, రైట్? అది దీని మధ్యలో ఉండదు కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. అండ్ దీని మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇది కూడా ఆల్ఫా న్యూమరిక్. అండ్ ఆర్ చూద్దాం. ఆర్ వచ్చేసి దీని మధ్యలో ఉంటుంది కదా, రైట్? ఆస్కి దాన్ని ఆర్ వాల్యూ సమ్ ఎంత ఉండొచ్చు, లైక్ బిట్వీన్ 97 to 122, రైట్? సో ఆర్ కూడా ఆల్ఫా న్యూమరిక్. ఇప్పుడు యాంపర్సెంట్ చూద్దాం. యాంపర్సెంట్ ఆస్కి వాల్యూ వోంట్ లై బిట్వీన్ A to Z అండ్ 0 to 9 వీటి మధ్యలో ఉండదు. బికాస్ దాని ఆస్కి అనేది మనకి ఈ ఆల్ఫాబెటిక్స్ అండ్ న్యూమరికల్స్ ఉండదు కాబట్టి అది డిఫరెంట్ కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. సో ఇది మనం ఎలిమినేట్ చేయాలి. సో అప్పుడు CAR అండ్ యాంపర్సెంట్ ఎలిమినేట్ చేసినాం. అండ్ ఇప్పుడు సెమికోలన్ కూడా వీటి మధ్యలో ఉండదు. దాని ఆస్కీ వాల్యూ కూడా డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంటే విత్ ఇన్ ఇట్ వోంట్ ప్రజెంట్ విత్ ఇన్ దిస్ రేంజ్. సో అది కూడా ఎలిమినేట్. అండ్ అగైన్ క్యాపిటల్ ఆర్ ఈ రీజియన్లో ఉంటుంది. సో క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఏ కూడా ఈ రీజియన్లో ఉంటుంది. క్యాపిటల్ ఏ స్మాల్ సి ఈ రీజియన్లో ఉంటుంది స్మాల్ సి. సో దీన్ని బట్టి బేసికల్గా ఈ రేంజెస్ని బట్టి మనం ఆల్ఫా న్యూమరికా నాన్ ఆల్ఫా న్యూమరికా చెప్తాం. ఈ ప్రోగ్రామేటికల్గా ఎట్లా రాసుకుంటాం అంటే క్యారెక్టర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ అదే క్యారెక్టర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ ఇది ఉంటే ఇది క్యాపిటల్ లెటర్స్ మధ్యలో ఉన్నట్టు. ఆర్ ఇలా కాకుండా ఒకవేళ అది స్మాల్ క్యారెక్టర్ ఉందనుకుందాం, స్మాల్ క్యారెక్టర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ అండ్ అదే క్యారెక్టర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్ ఉంటే దాన్ని మనం స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్ రేంజ్లో ఉన్నట్టు. ఆర్ ఇది కూడా సాటిస్ఫై కాకపోతే
ఒకవేళ అదే క్యారెక్టర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 క్యారెక్టర్లో ఉందా అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉంటే అప్పుడు అది న్యూమరికల్ అయిన ఉంటుంది. సో ఈ రేంజెస్లో రాకుండా ఉంటే అది నాన్ ఆల్ఫా న్యూమరిక్. సో అందుకోసమే మనకి యాంపర్సెంట్ అండ్ సెమికోలన్ ఈ రేంజెస్లోకి రావు కాబట్టి అది నాన్ ఆల్ఫా న్యూమరిక్. సో అందుకోసమే అది ఎలిమినేట్ చేసిన ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ స్టెప్ 2 ఏంది మనకి? స్టెప్ 2 వచ్చేసి కన్వర్ట్ ఆల్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్. సో ఫస్ట్ మనము ఈ స్ట్రింగ్ని అప్పర్ కేస్ టు లోవర్ కేస్ కన్వర్ట్ చేయాలి, రైట్? CARRAC. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ క్యారెక్టర్ ఏదర్ అప్పర్ కేసా లోవర్ కేసా. ఒకవేళ అప్పర్ కేస్ అయితే లోవర్ కేస్లకు కన్వర్ట్ చేయాలి. సో కండిషన్ టు చెక్ అప్పర్ కేస్ ఏంటిదంటే మనకి యాజ్ వి నో ఈ ఫస్ట్ కండిషన్ ప్రకారం క్యారెక్టర్స్ రేంజెస్ బిట్వీన్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ విచ్ ఈస్ 65 to 90 ఆర్ అప్పర్ కేసెస్, రైట్? సో మనము ఒక కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ ఆ క్యారెక్టర్ మనం అంటే సపరేట్ ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఇఫ్ ఆ క్యారెక్టర్ ఈ రేంజ్ మధ్యలో ఉంటే అది అప్పర్ కేసు, దాన్ని లోవర్ కేస్ లెక్క ఎట్లా మార్చాలి? నెక్స్ట్ లోవర్ కేస్ లెక్క మార్చాలంటే మనం ఏం చేయాలి? ఏ నుంచి స్టార్ట్ కావాలి, రైట్? సపోజ్ ఇప్పుడు క్యాపిటల్ సి ఉంది, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్యాపిటల్ సి దగ్గర ఉన్నాం. క్యాపిటల్ సి వచ్చేసి దీని ఆస్కి వాల్యూ ఎంత? 67, రైట్? ఇప్పుడు 67 ఇది వచ్చేసి అప్పర్ కేసులో. దీన్ని లోవర్ కేసులోకి మార్చాలంటే స్మాల్ సి ఏకి వచ్చేసి స్మాల్ ఏకి వచ్చేసి 97, 98, 99, దీనికి 99 అవుతుంది. అంటే అప్పర్ కేస్ టు లోవర్ కేస్ కన్వర్ట్ చేయాలంటే మనకి ఇన్ని నెంబర్స్ మూవ్ కావాలి, రైట్? ఇన్ని నెంబర్స్ ఎలా మూవ్ అవుతుంది? అది ఎట్లయితుంది అంటే ఫస్ట్ సిని ఏ తోటి మైనస్ చేద్దాం. ఏ అంటే ఇంటర్నల్గా ఆస్కీ అంటే ఇంటిజర్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆస్కీ ఇది. సో సి అనేది క్యాపిటల్ సి అనేది మనకి 67 అండ్ క్యాపిటల్ వచ్చేసి 65, రైట్? ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది, రైట్? అండ్ ఈ 2 స్మాల్ ఏకి ప్లస్ చేద్దాం బికాస్ అక్కడ నుంచి రావాలి, రైట్? స్మాల్ ఏ నుంచి మనకి తెలియాలి. సో స్మాల్ ఏ వచ్చేసి 97, దీనికి ఈ 2 అనేది ప్లస్ చేయాలి. సో అప్పుడు 99 అవుతుంది. ఈ 99ని క్యారెక్టర్ లెక్క టైప్ క్యాచ్ చేయాలి. సో టైప్ క్యాచ్ చేయడం వల్ల స్మాల్ సి అవుతుంది, రైట్? సో ఇది కన్వర్షన్ అనమాట. ఇదే కన్వర్షన్ మనం చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే ఈ క్యారెక్టర్ని టైప్ క్యాచ్ చేయాలనుకుంటే క్యార్, అప్పుడు ఇది ఏమవుతుంది? ఈ క్యార్ అనేది సి అనుకుంటే సి అనేది 67 అవుతుంది. మైనస్ 65 తోటి మైనస్ చేస్తున్నాం విచ్ విల్ గెట్ 2. మళ్ళీ దీన్ని 97 తోటి ప్లస్ చేస్తున్నాం, విల్ గెట్ 99, రైట్? సో ఇది అన్నమాట ఫార్ములా మనకి. సో ఇది మళ్ళీ క్యారెక్టర్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫార్ములా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు కావాల్సింది ఏంది? స్మాల్ క్యారెక్టర్స్, రైట్? అప్పర్ కేసులో ఉంటే లోవర్ కేసులో కన్వర్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఇంటిజర్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం. ఈ క్యారెక్టర్ని ఇంటిజర్ లెక్క కన్వర్ట్ చేస్తే మనకి ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది. లైక్ సి అయితే క్యాపిటల్ సి అయితే 67 వస్తుంది. దాన్ని 65 తోటి మైనస్ చేస్తాం సో దట్ మనకి డిఫరెన్స్ వస్తుంది 2. అండ్ దీన్ని 97 విచ్ ఈస్ బేస్ ఏకి బేస్ అనేది 97 కాబట్టి 97 పెడుతున్నాం. సో ఇప్పుడు మనకి ఈవెన్చువల్గా ఒక న్యూమరికల్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూయే మనకి క్యారెక్టర్ అంటే లోవర్ కేస్ క్యారెక్టర్ అన్నమాట. దాన్ని టైప్ క్యాచ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక వేరియబుల్కి అసైన్ చేసుకునేటప్పుడు క్యార్ వాల్ అని పెడితే అది క్యారెక్టర్ లెక్క కన్వర్ట్ అయిపోతుంది ఇంటర్నల్ టైప్ కాస్టింగ్ అన్నమాట ఇది. సో ఈ ఫార్ములా తోటి మనం అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఈ కండిషన్. ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేసుకోవాలి, లైక్ ఇది అప్పర్ కేసా కాదైతే కన్వర్ట్ చేయడం అవసరం లేదు. అప్పర్ కేస్ అయితే ఈ ఫార్ములా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా చూసుకుంటే సి అయితే అప్పర్ కేసు, సో ఈ ఫార్ములా తోటి స్మాల్ సి వచ్చేస్తుంది మనకి, రైట్? స్మాల్ సి యాజ్ ఎ సైడ్ స్మాల్ సి ఎందుకు వస్తుంది అనేది. నెక్స్ట్ ఇది స్మాల్ ఏ స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ కూడా క్యాపిటల్ ఆర్కి ఒక ఆస్కి వాల్యూ ఉంటుంది. ఆర్ మైనస్ 65 చేస్తే ఒక డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని మళ్ళీ 97కి ప్లస్ చేస్తే మనకి స్మాల్ ఆర్ వాల్యూ ఇంటిజర్ వస్తుంది. దాన్ని టైప్ కేస్ చేసుకుంటే మళ్ళీ క్యారెక్టర్ వస్తుంది. సేమ్ లైక్ ఏ కూడా ఇప్పుడు ఏ 65 కాబట్టి 65 మైనస్ 65 విచ్ ఇస్ 0 ప్లస్ 97, రైట్? సో ప్లస్ 97 చేస్తే మళ్ళీ ఏమవుతుంది? 97 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు
ఏ. సో ఏ అనేది వచ్చేస్తుంది స్మాల్ సి. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ కన్వర్ట్ ఆల్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం మనకి ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ని, విచ్ ఈస్ నథింగ్ బట్ CARRAC. సో దీన్ని ఇది ఫార్వర్డ్ మనకు వచ్చింది, అండ్ దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చింది, విచ్ ఆర్ సేమ్ రైట్. దీన్ని మనం పాలిండ్రోమ్ అని ఇప్పుడు రిటర్న్ చేయొచ్చు. ఏదన్నా ఒక క్యారెక్టర్ లైక్ 1 అనేది ఉందనుకుందాం దీంట్లో. సో 1 అనేది ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి మనకి ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్లో కూడా 1 ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఈడ 1 అవుతుంది రైట్. సో ఈ రెండు నాట్ ఈక్వల్ రైట్, అంటే క్యారెక్టర్స్ అనేది సేమ్ లేవు, డిఫరెంట్ ఉన్నాయి. సో ఇది నాట్ పాలిండ్రోమ్. సో పాలిండ్రోమా కాదని ఇట్లా చెక్ చేస్తాం. సో ఇది మనకి వితౌట్ 2 పాయింటర్ టెక్నిక్ ప్రాబ్లం. అండ్ దీని కోడ్ చూద్దాం, శాంపుల్ కోడ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యాజ్ ఎ సైడ్ దీస్ ఆర్ ద ప్రోగ్రామాటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కన్వర్ట్ టు లోవర్ కేస్, ఈజ్ అప్పర్ కేస్ అండ్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్. సో యాజ్ ఎ సైడ్ కన్వర్ట్ టు లోవర్ కేస్ అనేది క్యారెక్టర్ తీసుకుంటున్నాం అండ్ దాన్ని బేస్ 65 తోటి కన్వర్ట్ చేసి +97, ఇది ఏ క్యాపిటల్ ఏది, ఇది స్మాల్ ఏది రైట్. సో అది కన్వర్ట్ చేయడం వల్ల మనకి అది సబ్ట్రాక్షన్ అండ్ ఎడిషన్ చేయడం వల్ల మనకి స్మాల్ లెటర్స్ వస్తాయి. సో ఇది కన్వర్ట్ టు లోవర్ కేస్. అండ్ ఈజ్ అప్పర్ కేస్ మనకి ఇచ్చిన క్యారెక్టర్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉందా అని చెక్ చేస్తున్నాం. అది ఉంటే మనము ఈజ్ అప్పర్ కేస్ అని రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఆల్ఫా న్యూమరిక్ యాజ్ యూజువల్ ఇది 0 to 9 మధ్యలో ఉందా, ఆర్ A to Z మధ్యలో ఉందా, ఆర్ స్మాల్ a to స్మాల్ z మధ్యలో ఉందా, ఆర్ వీటి మధ్యలో ఉంటే ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అని రిటర్న్ చేస్తాం, లేకపోతే నాట్. సో దీని ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనము లెంత్ తీసుకున్నాం, స్ట్రింగ్ లెంత్ అండ్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్. అంటే మనం కంప్లీట్గా ఆల్ఫా న్యూమరిక్ అండ్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్ కన్వర్ట్ చేసినాక వచ్చే స్ట్రింగ్ని ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ అంటున్నాం. సో ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ని మనం ఇటరేట్ కావాలి. ఈచ్ క్యారెక్టర్ ఇటరేట్ అయినప్పుడు ఫస్ట్ మనము ఈజ్ అప్పర్ కేస్ ఫస్ట్ మనము ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అని చూస్తున్నాం. ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అయితే అంటే %, ఇవి కాకుండా ప్యూర్ A to Z స్ట్రింగ్ అంటే ఆ క్యారెక్టర్స్ ఉంటే అప్పుడు మనము నెక్స్ట్ ఏం చెక్ చేస్తున్నాం, ఈజ్ అప్పర్ కేసా లోవర్ కేసా రైట్. ఈజ్ అప్పర్ కేసా లోవర్ కేసా, ఒకవేళ అప్పర్ కేస్ అయిందనుకో మనము ఆ కన్వర్ట్ టు లోవర్ కేస్ అంటే ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. కన్వర్ట్ టు లోవర్ కేస్ ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఈజ్ అప్పర్ కేస్ అని చూస్తాం, నెక్స్ట్ కన్వర్ట్ టు లోవర్ కేస్ చేస్తాం ఈడ రైట్. అండ్ అది లోవర్ కేస్ అయి ఉంటే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ స్ట్రింగ్కే అపెండ్ చేస్తూ ఉంటాం. సో ఈవెన్చువల్గా మనకి ఏమవుతుంది, ఓన్లీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ మాత్రమే ఎంటర్ అవుతాయి. అండ్ అప్పర్ కేస్ ఉంటే మనం కన్వర్ట్ చేస్తున్నాం, లేకపోతే కన్వర్ట్ చేసి అపెండ్ చేస్తున్నాం, లేకపోతే నార్మల్గా అపెండ్ చేసేస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్కి. ఈవెన్చువల్గా ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్లో రిమూవ్ అయిపోయిన ఎలిమెంట్స్ అండ్ లోవర్ కేస్ కన్వర్ట్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ లెంత్ తీసుకుంటున్నాం, దాన్ని రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ రివర్స్ ఎట్లా చేస్తున్నాం, ఈచ్ క్యారెక్టర్ బ్యాక్వర్డ్ నుంచి ట్రావర్స్ అయ్యి ఒక న్యూ స్ట్రింగ్ని ఫామ్ చేస్తున్నాం. ఈ న్యూ స్ట్రింగ్లో రివర్స్ అయిన స్ట్రింగ్ ఉంటుంది. ఆ న్యూ స్ట్రింగ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ ఒకటైతే దాని పాలిండ్రోమ్, ఎల్స్ ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో ఇది ప్రోగ్రామ్ అండ్ ఇది ఆల్గోరిథం. అండ్ ఇక్కడ మనం చూస్తే ఫ్యూ థింగ్స్ రైట్, మనం రివర్స్ చేస్తున్నాం, ఇది ఒక ఫస్ట్ థింగ్ రివర్స్ చేస్తున్నాం. అండ్ ఈచ్ క్యారెక్టర్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్ మార్చడానికి ఒక కొత్త స్ట్రింగ్ని ఫామ్ చేస్తున్నాం రైట్. అండ్ ఈ 2 స్ట్రింగ్స్ వల్ల మెమరీ అనేది పెరిగిపోతుంది. సో దీన్ని కొద్దిగా డిక్రీజ్ చేయడానికి మనము 2 పాయింటర్ తోటి ఎలా చేస్తామో వితౌట్ ఫార్మింగ్ న్యూ స్ట్రింగ్స్ అనేది చూద్దాం.